సో ఇదే కాలము యాజ్ వి నో లాస్ట్ వీక్ మనం యాక్ట్స్ చాప్టర్ 1 కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత హీ డైడ్ ఆన్ ది క్రాస్, వి ఆల్ నో, అండ్ హీ వాజ్ బరీడ్, రోజ్ అప్ అగైన్ ఆన్ ది థర్డ్ డే. ఆయన తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ 4 గాస్పల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ 4 గాస్పల్స్ వెరీ క్లియర్లీ యేసు ప్రభు యొక్క జన్మము, ఆయన చేసిన కార్యములు అన్నీ కూడా స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చినాయి. ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, ఎలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, ఆయన ఏం బోధ చేస్తూ వచ్చినాడు, ఇవన్నీ కూడా 4 సువార్తలలో లిఖింపబడి ఉన్నాయి. అండ్ ఈ సువార్తల తర్వాత మనం చూస్తాం ఏంటంటే యాక్ట్స్, దాని తర్వాత రోమన్స్. ఈ రోమన్స్ తర్వాత ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇట్ వాజ్ రిటన్ బై పాల్. వి నో ది స్టోరీ హౌ గాడ్ ట్రాన్స్ఫార్మ్ పాల్స్ లైఫ్. అండ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఈజ్ ఎ బ్రిడ్జ్. యేసు ప్రభు జన్మించినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, తర్వాత ఏం జరిగింది అనేటిది అపోస్తుల కార్యము. లూకా ఈ యొక్క గ్రంథాన్ని రాసిన వ్యక్తి, సేమ్ లూక్స్ గాస్పల్ కూడా అతన్ని రాస్తూ వచ్చినాడు. సో ఆయన కొన్ని విషయాలు బయలుపరుస్తూ వచ్చినాడు. అండ్ గత వారం మనం చూస్తూ వచ్చినాం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, వర్స్ 3లో ఇట్ సేస్ హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ అలైవ్ టు దెమ్ ఆఫ్టర్ హిస్ రిజరక్షన్, ఆఫ్టర్ హిస్ సఫరింగ్. సో యేసు ప్రభు సజీవముగా తన్ను తాను కనుపరుచుకున్నాడు. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ ఆర్ ఎనీథింగ్, హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ అలైవ్. అది మనకి ఏం బయలుపరుస్తూ ఉంది అంటే, మన పునాది, క్రైస్తవత్వం అన్న పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, హీఈస్ ద వన్ ఇన్ హూమ్ యూ అండ్ ఐ బిలీవ్ ఇస్ నాట్ ఇన్ ద టూంబ్. హీఈస్ ఎ రిజన్ కింగ్, హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన సజీవమైన దేవుడు. ఆయన ఒకవేళ సమాధిలోనే, ఒకవేళ అక్కడనే ఉండిపోయి ఉంటే, యేసు ప్రభు సమాధి నుంచి బయటికి రాకపోతే, 1 కొరింథీలో మనం చదువుతూ వచ్చిన 15వ అధ్యాయంలో మన విశ్వాసం అనేటిది వ్యర్థం. our faith, our walk, everything is vain. And our preaching is in vain. And that's what Paul says. And he establishes that truth in 1 Corinthians. So, but we have a risen king. Praise God for it. మన దేవుడు సజీవమైన దేవుడు అనేటిది మనం చూస్తూ వచ్చినాం. అండ్ ఇదే కాలం లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చినాం ఏంటంటే, ఎప్పుడైతే లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రామిస్ టు ది డిసైపుల్స్, దట్స్ వాట్ వి రెడ్ ఫ్రమ్ జాన్ 14:15 అండ్ ఆల్సో జాన్ 20 and 21. లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రామిస్ టు ది డిసైపుల్స్ ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత ఐ విల్ సెండ్ మై స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకు పంపిస్తాను, నేను మీకు అనుగ్రహిస్తాను అనేటిది యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చినాం, వి బిలీవ్ ఇన్ ఎ ట్రయూన్ గాడ్, హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 3 persons. We believe in one God who revealed himself in 3 persons, God the Father, God the Son, and Holy Spirit God. They all are one, but they are distinct. So మనం ఒక్క దేవుణ్ణి నమ్ముతాము, వారు ముగ్గురుగా తన్ను తాను బయలుపరుచుకుంటూ వస్తూ వచ్చినారు. We see, Father God thought about our life. He thought about our wretched condition. He thought about our sinful life. And then మన గురించి ఆలోచించిన తండ్రి అయిన దేవుడు ఆయన మౌనంగా లేడు. He sent his only begotten Son into this world. తన స్వంత కుమారుడైన యేసు ప్రభువును అనుగ్రహించి, ఆయన యొక్క రక్తము చిందింపబడుట ద్వారా మనకి పాపము నుంచి విమోచన. సో ఇన్ ఆర్డర్ ఫర్ అస్ టు బి రెడీమ్డ్ ఫ్రమ్ సిన్, గాడ్ హ్యాస్ టు సెండ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ ఇంటు దిస్ వరల్డ్. అండ్ బై ది బర్త్, డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ టుడే యూ అండ్ ఐ ఆర్ రెడీమ్డ్. సో యేసు ప్రభు వారు కార్యం చేసిన తర్వాత, లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రామిస్ టు ద డిసైపుల్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ మై స్పిరిట్. సో హోలీ స్పిరిట్ గాడ్. సో మెనీ టైమ్స్ వెన్ వి థింక్ అబౌట్ హోలీ స్పిరిట్, వి థింక్ ఇట్స్ సమ్ పవర్. సో పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఏదో ఒక శక్తి అనుకుంటాం. బట్ లెట్ మీ రిమైండ్ యూ దిస్ మార్నింగ్ వన్స్ అగైన్, హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఈజ్ ఎ పర్సన్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తూ ఉంటాడు అనేటిది మనం గత వారంలో చూస్తూ వచ్చినాం. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ నాట్ సమ్ పవర్ ఆర్ ఈజ్ నాట్ ఎ థింగ్. ఓకే, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. వెన్ ఎవర్ యూ అడ్రస్ హోలీ స్పిరిట్ గాడ్, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ షుడ్ యూజ్ మాస్క్యులన్, నాట్ స్త్రీలింగంతో మనం ఎప్పుడు కూడా వాడకూడదు. సో ఎస్పెషల్లీ వెన్ వి స్పీక్, తెలుగులో మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అంటాము, చాలా పొరపాటు. వెన్ వీ షుడ్ నెవర్ కాల్ హోలీ స్పిరిట్ గాడ్ విత్ స్త్రీలింగముతో మనం ఎప్పుడు కూడా పిలవకూడదు. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ పర్సన్ అండ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ రివీల్డ్ టు అస్. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు అంటే, హీ ఎంపవర్స్ అస్, హీ ఎక్విప్స్ అస్. ఫాదర్ థాట్ అబౌట్ అస్, లార్డ్ జీసస్ క్రైస్ట్ పెయిడ్ ద ప్రైస్, అండ్ నౌ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అట్ వర్క్. మనల్ని పాపం నుంచి విమోచించింది ఎవరు? యేసు ప్రభు విమోచించినాడు. కానీ యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది ఎవరు? హూ కన్విక్టెడ్ అస్, దట్ ఈస్ ది హోలీ స్పిరిట్ గాడ్. సో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి నివాసం చేస్తాడు అంటే, ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ద మూమెంట్ వెన్ యూ సెడ్ ఐ నీడ్ దిస్ జీసస్, ద మూమెంట్ వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ అ సిన్నర్, ద మూమెంట్ వెన్ యూ రియలైజ్ దట్ ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్,
అండ్ ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్డ్ యువర్ సిన్స్, ఎ జెన్యున్ సాల్వేషన్ అయినప్పుడు, నిజమైన మారు మనసు ఎప్పుడైతే మన జీవితంలో దేవుని దగ్గరకు వస్తామో, అండ్ దాట్ వెరీ డే, దాట్ వెరీ సెకండ్ యు ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ నవ్. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తూ వచ్చినాడు. నాట్ వెన్ యూ టుక్ బ్యాప్టిజం, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు కాదు. ఓకేనా, చాలాసార్లు మనము ఈ విషయంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ద మూమెంట్ వెన్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్డ్ యువర్ సిన్స్ బిఫోర్ హిమ్, నీ పాపములు క్షమింపబడిన ఆ సెకండ్, దట్ వెరీ మూమెంట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, హౌ గాడ్ వర్క్స్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏంటంటే, యూ విల్ విట్నెస్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం. So you will witness in the waters of baptism and you'll glorify God. You know, in the year 2006, Jan 22, I witnessed in the waters of baptism. So it's been 20 years and I can say I have no regrets, because the God in whom I believe is a faithful God. I failed many times, I disobeyed many times, I had gone away from God. Like a prodigal son, I also ఈ లోకంలో నేను తిరుగుతూ వచ్చినాను పిచ్చోన్లాగా. నా పాపానికి కొన్ని వాటికి నేను బాధిసం అవుతూ వచ్చినాను. But in the midst of all, today I can say, for the last 20 years, this God remained faithful. ఆయన నమ్మదగిన దేవుడు నా జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు. అండ్ దట్స్ వాట్ లాస్ట్ వీక్ అంతా ఐ బీన్ థింకింగ్ హౌ వండర్ఫుల్లీ గాడ్ చేంజెస్ ఎ పర్సన్. సో ఇదే కాలం, సో లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చినాం. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ నవ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు పాపం చేస్తూ ఉన్నాం? వెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ అస్, when God is in us, why are we committing sin? Why are we living that defeatless life? or else ఓడిపోయే జీవితాన్ని, ఓటమి జీవితాన్ని మనం ఎందుకు కలిగి ఉంటా ఉన్నాం? ఎందుకని ప్రతిసారి మనం చేసిన పాపంలోనే పడిపోతా ఉన్నామో? మనం ఎందుకు ఒక విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ ఎందుకు నడవలేకపోతా ఉన్నామో అనేటిది గత వారంలో మనం కొన్ని చూస్తూ వచ్చినాం. ఈ దినము ఐ విల్ కంటిన్యూ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్ అండ్ దెన్ దాని తర్వాత యేసు ప్రభు ఇక్కడ చెప్పిన కొన్ని మాటల్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేసాం. సో లాస్ట్ వీక్ యూ హ్యావ్ సీన్, ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, ఈజ్ రిజైడింగ్ ఇన్ యువర్ లైఫ్, విచ్ ఇస్ గుడ్. బట్ ఈజ్ హీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యువర్ లైఫ్? ఆయన నీ జీవితంలో నివాసం చేస్తున్నాడు, కానీ ఆయన నీ జీవితాన్ని నడిపించడానికి నువ్వు సంపూర్ణముగా ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పచెప్పినావా? Did you give him complete authority, complete control over your life? That's what we have seen in 1 Corinthians, which means Holy Spirit God resides. Know not your body is the temple of the Holy Ghost. So when God is in your life, when God is in you, many times what we do is there are certain things that we commit. Konni manaku nachtayi, our zones lo we don't give authority to God. On Sundays we look so beautiful, but in our day-to-day life we live that compromised life, we live that sinful life. ఈ లోకము మనకు కావాలి, దేవుడు మనకు కావాలి అని రెండంతల జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. సో వీ డోంట్ గివ్ కంప్లీట్ అథారిటీ టు హోలీ స్పిరిట్ గాడ్, విచ్ మీన్స్ వీఆర్ నాట్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, బట్ యూ ఆర్ నాట్ ఫిల్డ్ by the Spirit of God. So when we are filled by the Spirit of God, what happens is our life will be controlled by the Spirit of God. So when our life is controlled by the Spirit of God, we are led by the Spirit of God. So our words, our actions, our behavior, our talk, everything will be led by the Spirit of God. Many times why we fail is because we don't give that authority to Holy Spirit God. We don't give that control to Holy Spirit God. కొన్ని పట్టుకొని మనం ఇంకా దాంట్లోనే మనము తిరుగుతూ ఉంటాము. And when we are filled by the Spirit of God, and that's what, in Ephesians, Paul very clearly says to the believers there, you have to be filled by the Spirit of God, which means you have to be controlled by the Spirit of God. You have to give Him that complete authority. He is residing in you, which is good, but we have to let Him to rule our life, to reign our life. మన జీవితాన్ని ఏలడానికి ఎప్పుడైతే మనం దేవునికి అధికారం ఇస్తామో, ఎప్పుడైతే ఆయన ఆధీనములో మనం నడవబడతా ఉంటామో, and that's when we'll see God working in and through our lives. So ఇదే కాలము, yes, we have seen how to be filled by the Spirit of God. First one is we have to offer ourselves as a living sacrifice, which means we have to place our body, our life on the altar and say, Lord, take over my life. Not my will, let your will be done. Not my desires, let your desires be done. Not my passion, not my zeal, not my fleshly desires. I die to my flesh, and Lord, I give my life to you. And when we place ourselves on the altar, which means when I put myself on the altar, there are no reservations there. I give that complete authority to Jesus. I give that complete authority to Holy Spirit God and saying, Lord, not my will, let your will be done in my life. So first step in order for us to be filled by the Spirit of God is to offer ourselves as a living sacrifice. And secondly, we have seen we have to be filled with the Word of God, and that's what in Colossians we have seen.
దేవుని యొక్క వాక్యము చేత మనం నింపబడాలి. మరొకసారి ప్రశ్న అడుగుతా, హౌ మెనీ ఆఫ్ యూ రెడ్ యువర్ బైబిల్ లాస్ట్ వీక్? లాస్ట్ 7 days నేను దేవుని వాక్యాన్ని నేను చదువుతూ వచ్చినాను. ప్రైజ్ గాడ్, వండర్ఫుల్. సో ఎప్పుడైతే దేవుని వాక్యము చేత నింపబడతామో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడపబడతా ఉంటాం. సో దేవుని వాక్యం మన జీవితంలో లేకపోతే హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ హెల్ప్లెస్. ఇట్స్ లైక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫిజిషియన్ అండ్ ద పేషెంట్ ఈస్ రైట్ దేర్, బట్ ద ఫిజిషియన్ హ్యాస్ నో టూల్స్ టు వర్క్ ఇన్ దిస్ పేషెంట్. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ఫిజిషియన్, బట్ దెర్ ఆర్ నో ఎక్విప్మెంట్ ఫర్ హిమ్ టు వర్క్. సో ఆయన ఏం చేయలేడు, హీస్ హెల్ప్లెస్. సో ఇన్ ఆర్డర్ ఫర్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్, we have to be filled by the word of God. When God's word is in us, and Holy Spirit God will work in our life. అందుకే ఒక ఆయన చెప్తూ వస్తాను, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను, let this be our prayer, dear friends. Let's pray to God that Lord really make me a millionaire in your scripture. నీ వాక్యంలో నన్ను ధనవంతునిగా చేయదేవా. నాట్ ఇన్ దిస్ వరల్డ్, మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇవన్నీ God gives, a day is going to come, they all will fade away. But when we are filled with the word of God, and that's when we are controlled by the Spirit of God. So now ఈ ఉదయ కాలము we'll see 4 evidences of a spirit-filled person. So in order for us to be filled by the Spirit of God, first one is offer yourself as a living sacrifice. Second one is we have to be filled with the word of God. So when these two happens in our life, it will show in our life. మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఒకసారి let's turn to Ephesians chapter 5. Ephesians chapter 5 verse 19. The first I want to share 4 things, the evidences of the filling of the Holy Spirit God. Ephesians chapter 5 verse 19. ఎవరైనా సాయం చేస్తారా? Speaking to one another in psalms and hymns and spiritual songs, singing and making melody in your hearts to the Lord. Yeah, so the first evidence that you are a spirit-filled person ఏంటిది అంటే you will praise God. You will sing praises to God. నీ నోటి నుంచి దేవునికి స్తుతిగానం చేస్తూ ఉంటావు. Will worship God, will praise God, which means a person who is filled by the Spirit of God, no matter his state, no matter his situation, no matter the circumstances that he was gripped by, in the midst of all those chaos, a true child of God, a spirit-filled person will sing praises to God. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాడు. అందుకే పౌలు ఒక మాట చెప్తాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, Philippians chapter 4 verse 11. It says, I am not saying this because I am in need, for I have learned to be content whatever the circumstances. I am learned to be content. A spirit-filled person will be content in whatever the situation that he is. In whatever the position that God places him, a spirit-filled person will be content. ఆయన సంతృప్తిగా, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినాడు, నేనేం చేస్తాను అంటే దేవునికి స్తుతిగానం చేస్తూ ఉంటాను. ఐ విల్ వర్షిప్ గాడ్, ఐ విల్ ప్రైజ్ గాడ్, ఐ విల్ గ్లోరిఫై గాడ్. సో దట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఎ స్పిరిట్-ఫిల్డ్ పర్సన్. ఒకవేళ నాలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను నింపబడుతున్నాను అని నువ్వు చెప్తా ఉంటే నీ జీవితంలో స్తుతిగానము దేవునికి చేస్తూ ఉంటావు. అండ్ దట్స్ వాట్ పాల్ రిమైండెడ్ ది ఎఫిషియన్స్ దేర్, దట్ సింగ్ ప్రైజెస్, స్పీక్ టు వన్ అనదర్ విత్ సామ్స్, విత్ హిమ్స్, సింగ్ ప్రైజెస్ టు గాడ్ ఫ్రమ్ ద స్పిరిట్. అండ్ దట్స్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. జస్ట్ చెక్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ సింగింగ్ ప్రైజెస్ టు గాడ్? ఇన్ యువర్ పిట్, ఆర్ యూ మర్మరింగ్, ఆర్ యూ గ్రంబ్లింగ్, ఆర్ యూ క్వశ్చనింగ్, ఆర్ ఆర్ యూ వర్షిపింగ్ గాడ్? ఈ ఉదయకాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఉన్న స్థితిలో మనం సనుగుతున్నామా, గునుగుతున్నామా? దేవా, ఈ స్థితిలో నువ్వు నాతో ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడి ఆయనను స్తుతిస్తూ ఉన్నామా, ఆయనను గణపరుస్తూ ఉన్నామా? మన జీవితంలో ఏది సంభవించినా మనం చెప్పగలుగుతామా అంతా నా మేలుకే అని? వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, కెన్ వి సే దట్ లార్డ్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ ఫర్ మై గుడ్, అంతా నా మేలుకే అని మనం హృదయపూర్వకంగా మనం దేవుని చెప్పగలుగుతామా? ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ విల్ సే దాట్. ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఆ మాట చెప్పగలుగుతూ ఉంటాడు. అండ్ రెండవది, ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఇన్ ద సేమ్ వర్స్, Ephesians chapter 5 verse 19లో, హీ గివ్స్ థ్యాంక్స్ టు గాడ్, హీ కౌంట్స్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఎప్పుడు సన్నగడు, ఎప్పుడు గునుగుతూ ఉండడు. ఆయన వెనుక జీవితాన్ని ఒకసారి చూసుకొని దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తూ వచ్చినాడు, ఎంత దేవుడు నన్ను దీవిస్తూ వచ్చినాడు. హీ గివ్స్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉంటాడు. హీ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఆర్ యూ గివింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ దట్ గాడ్ డిడ్ ఇన్ యువర్ లైఫ్స్? హౌ లాంగ్ డూ యూ మర్మర్, హౌ లాంగ్ డూ యూ గ్రంబుల్, హౌ లాంగ్ డూ యూ క్వశ్చన్? నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు దేవుడికి తీసుకొని వస్తూ వచ్చినాడో ఆయనని స్తుతిస్తూ ఉన్నావా? ఆయనకు ఒక్కసారైనా, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ జాబ్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ సో అండ్ సో, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ మై ఎగ్జామ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ హెల్త్, థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్ అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? God is blessing you in many ways, but are you thankful to God? Are you grateful to God?
So a spirit-filled person, the evidence that you are filled by the Spirit of God, first one is you will sing praises to God. Second one is you will thank Him. And third one, same Ephesians chapter 5, verse 21 అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. Submitting to one another out of reverence for Christ. A spirit-filled person will submit himself to Christ first. Forget about submitting to each other. A spirit-filled person, if you say I'm filled by the Spirit of God, if you say my life is controlled by the Spirit of God, which means you submitted your life to Christ. So when you submitted your life to Christ, what happens is the one that God brought in your life, you will submit to that person. Be it husband or wife, there will be submissive nature on both sides. And the reason there is a lot of chaos in our lives, lot of chaos in our families, is because of this. We don't submit ourselves to Christ first. Holy Spirit God is in you. Okay? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, వండర్ఫుల్. నీకు టికెట్ వచ్చింది పరలోకం పోవడానికి, కానీ ఓటమి జీవితం జీవిస్తున్నావు. నేను పరలోకానికి వెళ్తాను అని చెప్పుకుంటున్నావు, కానీ యు ఆర్ లివింగ్ ఎ డిఫీటెడ్ లైఫ్. ద రీజన్ వై యు ఆర్ లివింగ్ ఎ డిఫీటెడ్ లైఫ్ ఈజ్ బికాస్ యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈజ్ బికాస్ యు ఆర్ నాట్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎట్లా నేను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడతాను? లార్డ్, నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. When I'm filled with the word of God, I'm controlled by the Spirit of God. I'm giving that authority, I'm giving that control to God and saying, Lord, not my will, let your will be done in my life. In every aspect, in every part of my life, let your will be done. Every morning, dear friends, we have to make this prayer. Lord, as you gave this day, that I want to be controlled by you. మనం ఓన్లీ దేవుని ద్వారా నడపబడము, దేవుని కార్యాలు ఓన్లీ సండే లేదంటే ఏదో విషయాలలో మనం ఆలోచిస్తూ ఉంటాము. ఎట్ యువర్ వర్క్ ప్లేస్, ద మూమెంట్ వెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్, you know, you have to pray to God and say, Lord, I want to be controlled by the Spirit of God. You give me that wisdom to work. You give me that knowledge in my work. So ఎప్పుడైతే when you are controlled by the Spirit of God, God wonderfully pours His wisdom in you. And then దేవుడు నీ జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు 3 గంటలు 10 గంటలు చేసే పని at times you will do it in 5 or 10 minutes. So God gives that wisdom to us, dear friends. When we are controlled by the Spirit of God, that's how God works. So the first one that we have seen, ఏంటిది అంటే the evidences of the Holy Spirit God. First one is you will sing praises to God. Second one is you will thank God. And third one is you will submit yourself to God. And that submissive nature will be there. And fourth one, Luke's Gospel chapter 4, will have this urge, dear friends. ఈ యొక్క ఆశ ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రెండు చదువుతారు. Luke's Gospel chapter 4. Yeah. So Lord Jesus Christ, when He was filled by the Spirit of God, ఏమైంది అక్కడ? He was taken into the wilderness, and what Jesus Christ did there? For 40 days, fasted. A spirit-filled person will have that desire to spend time with God, will fast and pray. When crisis arises, he will not sleep. When conflict arises, he will not sleep. He cannot be quiet. A spirit-filled person, what he does is, he'll just fast, he'll come to the Lord and pray before God. ఉపవాస ప్రార్థన చేసే ఎన్ని దినాలైంది జీవితంలో? The crisis that you are in this morning, in order for you to come out from that crisis, you have to be filled by the Spirit of God. When you are filled by the Spirit of God, you will run to the Lord in prayer. ఒకసారి Psalm 107, 107వ కీర్తన. We'll read few verses. Psalm 117. Can someone help me in Telugulo, verse 17? Verse 17, 18 and 19. 107వ కీర్తన 17, 18, 19. ఒక్కసారి వినండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత దోషముల చేత ఏం తెచ్చుకుంటున్నారు? బాధ. అంటే తెచ్చిపెట్టుకున్న తిప్పలు. దేనికి? బుద్ధిహీనతను బట్టి. రైట్? బుద్ధిహీనతని బట్టి, అవిధేయతని బట్టి, పాపముని బట్టి వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు? శ్రమను తెచ్చుకుంటున్నారు. అఫ్లిక్షన్స్, సెల్ఫ్ అఫ్లిక్టెడ్ అఫ్లిక్షన్స్. దట్ వాజ్ ద స్టేట్. మేబీ దట్ వాజ్ యువర్ స్టేట్ దిస్ మార్నింగ్. ఆ స్థితిలో ఇదే కాలంలో నువ్వు ఉన్నావేమో. బుద్ధిహీనతను బట్టి కొన్ని పనులు చేస్తూ వచ్చినావు, అజ్ఞానంతో కొన్ని పనులు చేస్తూ వచ్చినావు, అవిధేయతతో కొన్ని పనులు చేస్తూ వచ్చినావు, ఆరు దేవునికి విరోధముగా కొన్ని పనులు చేస్తూ వచ్చినావు, నువ్వు చేయకూడనివి చేస్తూ వచ్చినావు, ఏదైతే చేయాలో అది చేయట్లేదు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే దేవునికి అవిధేయత చూపిస్తూ బుద్ధిహీనతతో కొన్ని పరిస్థితులలో మనం ఉంటాము. అట్ టైమ్స్ యూ గో త్రూ దట్ ఫేస్. ఆ స్థితిలో నేను చాలాసార్లు వెళ్తూ వచ్చినాను.
బట్ దేవుడు ఆ స్థితిలో నేను ఇదే కాలం ఉంచాలని ఇష్టపడట్లే. నెక్స్ట్ వచనాలు చదువుదాం ఇప్పుడు, 18 and 19. చూడండి, ఇప్పుడు బుద్ధిహీనతని బట్టి కొన్ని తెచ్చుకున్నావు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? మరణకాలం చివరి స్థితిలో ఉన్నావు. యు ఆర్ ఎట్ ది ఎడ్జ్ నవ్. ఆ ఎడ్జ్లో ఎట్లాంటి స్థితి అంటే ఇంకా నువ్వు జారిపోయి పడిపోబోతా ఉన్నావు. దేవుడిని మందిరానికి తీసుకొని వచ్చినాడు. ఈ దినం నువ్వు దేవుని మందిరానికి వస్తాను అని నువ్వు అనుకోలేదేమో, బట్ గాడ్ బ్రాట్ యూ హియర్. నువ్వు ఆ స్థితిలో బుద్ధిహీనని బట్టి, అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి, ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ని బట్టి వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్, ఆ పాపం చేస్తూ అవిధేయత చూపిస్తూ జారిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఈ స్థితిలో దేవుడు నిన్ను అక్కడ ఉంచడం ఇష్టం లేక హీ బ్రాట్ యూ టు హిస్ శాంక్చురీ. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, దెన్ దే క్రై టు ద లార్డ్ ఇన్ దేర్ ట్రబుల్. ఆ స్థితిలో వారు నాకు మొరపెట్టినారు. ఆ బుద్ధిహీనత స్థితిలో, ఆ అవిధేయతలో, ఆ పాపములో, ఆ యొక్క మురికిలో నాకు మొరపెట్టినారు. అప్పుడు గాడ్ ఈజ్ నాట్ విల్లింగ్ టు రిజెక్ట్ యూ. అండ్ దెన్ ద బైబుల్ సేస్ ఏం చెప్తుందంటే, హీ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ డిస్ట్రెస్. నీ బుద్ధిహీనతలో నుంచి మనం దేవునికి మొరపెడితే, మనం దేవుని దగ్గరికి వస్తే, దేవా ఏదైతే పాపంలో నువ్వు పోరాడుతూ ఉన్నావో, ఏదైతే విషయంలో నువ్వు పోరాడుతూ ఉన్నావో, దాంట్లో నుంచి వెన్ వీ కమ్ టు ద లార్డ్ అండ్ వెన్ వీ ప్రే టు గాడ్, గాడ్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. ఎంత మంచి దేవుడు మనకున్నాడు చూడండి. హీ ఈజ్ నాట్ ఎ గాడ్ హూ రిజెక్ట్స్. హీ లవ్స్ యూ సో మచ్, హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు రిజెక్ట్ యూ అండ్ ఈజ్ జస్ట్ వెయిటింగ్, ఆర్ యూ విల్లింగ్ టు కమ్ టు హిమ్. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారు? బుద్ధిహీనతను బట్టి అయింది అవన్నీ. బుద్ధిహీనతను బట్టి కొన్ని పనులు చేస్తూ వచ్చినావు, కంపు పనులు చేస్తూ వచ్చినావు. బట్ ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వస్తే, నువ్వు మొరపెడితే, దేవుని వైపు చూస్తే, హీఈస్ దేర్ టు ఎంబ్రేస్ యూ. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని వచనాలు చదువుదాం. సేమ్ ఇదే 107వ కీర్తనలో. మేబీ విల్ రీడ్ ఆల్టర్నేటివ్లీ ఫ్రమ్ వర్స్ 23 నుంచి 30th verse వరకు మనం చదువుకుందాం. ఫ్రమ్ 107 Psalm 23 to 30th verse విల్ రీడ్ ఆల్టర్నేటివ్లీ. Some went down to the sea in ships, doing business on the great waters. 25. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచకయుండిరి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. సో ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఏమవుతుంది అంటే, ద వన్ హూ ఈస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం 3-4 విషయాలు చూస్తూ వచ్చినాం. హీ గివ్స్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ దెన్ హీ సింగ్ ప్రైజెస్ టు గాడ్, హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు గాడ్. సో ఈ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ అట్ టైమ్స్ హీ గోస్ త్రూ అఫ్లిక్షన్స్. ఈయన శ్రమల గుండా వెళ్తూ వస్తాడో. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా కార్యములు సముద్రములు ఆయన చేయు అద్భుతాలను చూచినారు. సో ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ హ్యావ్ సీన్ మెనీ వండర్స్ ఇన్ హిస్ లైఫ్. గాడ్ డిడ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. సో సముద్రంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూసినప్పుడు దేవుడు అక్కడ ఒక పని చేస్తున్నాడు, ఒక్క శ్రమ వీళ్ళకి ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడు అంటే, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ ద్వారా నింపబడినావు. యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గాడ్ కమాండెడ్ ఎ స్టార్మ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఒక తుఫాను, నీ జీవితంలో ఒక పెద్ద అలని దేవుడు పంపించినాడు. హీ కమాండెడ్ దట్ స్టార్మ్ అండ్ దట్స్ వాట్ బైబుల్ సేస్. ఇన్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, హీ లవ్స్ హిమ్ సో మచ్ లైక్ జోబ్ అండ్ దెన్ వాట్ గాడ్ డిడ్ ఈస్ హీ కమాండెడ్ ఎ స్టార్మ్ ఇన్ హిస్ లైఫ్. నువ్వు ఇష్టమైన దేవుడు తీసేసినాడు. నీకు కావాల్సింది నీ దగ్గర రావట్లే. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో శ్రమపడుతున్నావు, అది నీ దగ్గర రావట్లే. బట్ దేవుడు దాన్ని దూరం చేస్తూ వచ్చినాడు. అండ్ నీకు లేని అనారోగ్యం దేవుడు నీకు తీసుకొని వచ్చినాడు. నీకు ఎప్పుడు లేని కష్టము దేవుడు ఈ సమయంలో నీకు తీసుకొని వచ్చినాడు. సో యూర్ ఇన్ ద డీప్ అఫ్లిక్షన్. రిమెంబర్, ఇట్ ఈస్ గాడ్ హూ కమాండెడ్ దట్ స్టార్మ్. ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ విల్ అక్నాలెడ్జ్ ఇట్. ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడు? ఇది దేవుడు కమాండ్ చేస్తాడని గ్రహిస్తాడు. అందుకే ఆ స్థితిలో కూడా అంతా నా మేలుకే అంటాడు. ఓన్లీ ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ కెన్ సే. ఒక నొప్పి రాగానే మనం ఏమంటాం? అమ్మా దేవుడు ఎందుకు చేస్తాడు అంటాం. వి మర్మర్, వి గ్రంబుల్. బట్ ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ విల్ సే, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్.
అండ్ దెన్ యూ సీ ఈ స్పిరిట్ ఫిల్ పర్సన్ ఏం చేస్తాడు, ఆయన సెలవేయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తను, వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. అంటే ఏ స్టేట్కి వాళ్ళు వచ్చినారంటే దే ట్రైడ్ బై ఆల్ దేర్ మీన్స్, చాలా కష్టపడ్డ దాంట్లో నుంచి బయటికి రావాలని రాలేకపోతున్నారు. దే యూజ్ దేర్ రిసోర్సెస్, దే యూజ్ దేర్ ఎనర్జీ, దే యూజ్ దేర్ మనీ, దే యూజ్ దేర్ స్ట్రెంత్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అవన్నీ పట్టుకొని వాళ్ళు చాలా ప్రయాసపడి అలనాపడానికి, ఒడ్డుకు రావడానికి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకో 27వ వచనంలో చూడండి, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. జస్ట్ ఇమాజిన్ ఇన్ ద స్టార్మ్, ఆ సముద్రం మధ్యలో అలలో వాళ్ళు ఉన్నారు, చిక్కబడి ఉన్నారు, వాళ్ళకి శక్తి లేదు, కరిగిపోయింది. సో ఎలాంటి బలము లేని స్థితిలో, రిమెంబర్ ఇట్ ఈస్ గాడ్ హూ అలౌడ్ దట్ స్టార్మ్, ఇట్ ఈస్ గాడ్ హూ కమాండెడ్ దట్ స్టార్మ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. సో వెన్ గాడ్ కమాండెడ్ ఇట్, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు చూడండి, 28వ వచనంలో 28వ వచనం అనుకుంటా, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు ఈ శ్రమలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బయటికి రావడానికి, బట్ రాలేకపోతున్నారు. ఆ సమయంలో ఏం చేస్తున్నారు, ఆ శ్రమలో, ఆ నొప్పిలో, ఆ గోతిలో వారు యెహోవాకు మొరపెట్టిరి. అందుకే స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ వాట్ హీల్ డూ ఇన్ క్రైసిస్, హీల్ ఫాస్ట్ అండ్ ప్రే. నాకు ఈ గయ్యాలను ఎందుకు ఇచ్చినావు దేవా అని అన్నాడు, నాకు ఈ దరిద్రుని ఎందుకు ఇచ్చినావు దేవా అని అన్నాడు. he will fast and cry before God, Lord, in the big storm, I need your presence. I need your presence. I need you, Jesus. He'll fast, he'll weep in the presence of God. And that's what these people did. He commanded the storm, and verse 29 lo now you see, ayane tufanunu aapivega. What a wonderful verse. He calmed the storm. He commanded the storm, he calmed the storm. Only Jesus alone can do it in your life and in my life. Maybe you are in that storm this morning. In your family, maybe you are in that storm. In your church life, maybe you are in that storm. He commanded that storm. As a spirit-filled person, acknowledge it. దేవుడు నాకు అనుమతించినాడు. God allowed it in my life. I'll take it. I'll worship him. I'll praise him. I'll give thanks to him. I'll submit to him. I'll fast and pray. నువ్వు మొరపెడితే దేవుడు ఏమంటున్నాడు, He is going to calm the storm. ఒకసారి 29-30 వచనం చదువుతారా దయచేసి. 29-30. వారు కోరిన రేవునకు అద్దరికి చేరుతో అలలు వస్తాయి, కష్టాలు వస్తాయి. బట్ దాంట్లో దేవుని దగ్గరకు మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మనం మొరపెడితే ఆయనే దాంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చే శక్తి కలిగిన దేవుడు. సో వాట్ ఎవర్ మే బీ ఇన్ యువర్ లైఫ్ దిస్ మార్నింగ్, డియర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ది అఫ్లిక్షన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్, He commanded it, acknowledge it first. He commanded that storm in your life. He brought that person in your life. He brought that job in your life. He brought that manager in your life. Whoever it may be. ఎవరైనా సరే ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని దేవుని దగ్గరికి పంపించాడు. He commanded it. And in that crisis, in that storm, let's be like this people. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నిస్సహాయమైన స్థితిలోనికి వచ్చేస్తున్నారు. ఎక్కడ దెర్ ఇస్ నో, ఇంకొక వెలుగు కనిపించట్లేదు, చీకటిలో అలమటిస్తున్నారు. ఇన్ ద పిచ్ డార్క్నెస్ ఒక్క పని చేస్తున్నారు వాళ్ళు. దే వెంట్ టు ద లార్డ్ అండ్ దే ప్రేయిడ్. లార్డ్, ఐఎమ్ ఇన్ దిస్ డీప్ డార్క్ సిచ్యువేషన్, బట్ ఐ క్రై టు యూ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? అండ్ వెన్ దే మేడ్ దిస్ ప్రేయర్, గాడ్ డెలివర్డ్ దెమ్. వాళ్ళు ఎక్కడికి చేరాలో దేవుడు అక్కడికి చేర్చినాడు, వాళ్ళు ఎక్కడ ఉండాలో దేవుడు వాళ్ళని అక్కడ పెట్టినాడు. అదే దేవుడు నీ జీవితంలో చేస్తాడు, నా జీవితంలో చేస్తాడు. యు సీ ది ఎవిడెన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. When he is filled by the Spirit of God, he sings praises to God. When he is filled by the Spirit of God, he gives thanks to God. When he is filled by the Spirit of God, he submits himself to God. He submits that affliction to God. When he is filled by the Spirit of God, he fasts and prays before God. ఇవి మన జీవితంలో కనబడతా ఉన్నాయా? ఇవి మన జీవితంలో వేరే వారు మన గురించి చెప్పగలుగుతా ఉన్నారా? Let us examine, dear friends. So that's what we have seen last week and ఇంతవరకు. And now let's turn to Acts chapter 1 once again. So Holy Spirit God is in us now. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు, which is good. And as we give him that control, he gives us his power. ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ వచనాన్ని దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Acts chapter 1 verse 8 it says, "But you will receive power when the Holy Spirit has come upon you,
అండ్ యూ విల్ బీ మై విట్నెసెస్ ఇన్ జెరూసలేం అండ్ ఇన్ ఆల్ జుడాయా అండ్ సమారియా అండ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకేమొస్తుంది చెప్పండి ఒకసారి. వాట్ డు వీ గెట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్? రక్షణ, ఓకే. ఇంకా ఎటర్నల్ లైఫ్, ఎస్. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏమొచ్చింది మనకి? అయ్యా సమాధానము, ఎస్. హోప్, ఎస్. జాయ్, ఎస్. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినాడు, రైట్? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చినది, సమాధానము, సంతోషము, నిరీక్షణ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఒక్కసారి మానవ నేచర్ ఏంటిదో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మీకు ఒక బంగారం షాప్ తెలుసు, ఓకే. సో ఆ బంగారం షాప్లో యూ విల్ గెట్ ది గోల్డ్ ఇన్ అ వెరీ చీప్ ప్రైస్. లెట్స్ సే బయట జాయాలికాస్ అక్కడ లెట్స్ సే 10,000 రూపీస్ ఆర్ $10,000 అనుకోండి. నువ్వు వెళ్ళి అక్కడ కొంటే $10,000. కానీ ఒక షాప్లో ఏంటంటే నువ్వు వెళ్ళి అడుగుంటే 2,000కి ఇస్తాడు, ఓకే. ఇఫ్ యూ సేమ్ ప్రోడక్ట్, ఏం కల్తీ లేదు, సేమ్ ఇది తీసుకొని పోయి వాడు అక్కడ అమ్ముతాడు అంతే. సేమ్ ప్రోడక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఇఫ్ యూ బై విత్ దిస్ పర్సన్ యుల్ గెట్ ఇట్ ఇన్ 2,000. అక్కడికి వెళ్ళి కొంటే 10,000 20,000 ఖర్చు పెట్టాలి. సో నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇక్కడ కొనుక్కున్నావు, ఇది కొనుక్కున్నది నువ్వు ఎంతమందికి చెప్తావు? నేను నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, వాడికి కొన్ని షాప్స్ తెలుసు, బట్టలు, క్లాత్ షాప్స్. వాడికి బ్రాండెడ్ బట్టలు తక్కువ ధరలో దొరికే షాప్స్ తెలుసు. వాడు ఎవ్వడికి చెప్పడం, నాకు ఒక్కడికి చెప్పినాడు పొరపాటున, అది హిమాయత్నగర్లో ఉండే. సో ఐ యూస్ టు గో అండ్ పర్చేస్. వీ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ వన్, అవునా కదా? మానవ స్వభావం ఏంటిది? నీకు ఒకటి వచ్చింది, తక్కువకు దొరికింది, నువ్వు ఎవ్వరికి చెప్పడం ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు, నీకు సంతోషము, సమాధానం, ఇవన్నీ దే ఆర్ బ్లెస్సింగ్స్. యేసు ప్రభువు నీతో ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉంటున్నాడు. ఇది మన ఇతరులకు చెప్పడానికి ఇష్టపడం యాక్చువల్గా. వీ డోంట్ వాంట్ టు షేర్ టు అదర్స్. అరే మరలా ఆయన నాతోటి ఎందుకు అనుకుంటాం, ఈ గయ్యాలి పరలోకానికి ఎందుకు అనుకుంటాం, ఇతను నాతో పరలోకానికి ఎందుకు అనుకుంటాం? దట్స్ ది నేచర్ ఆఫ్ అస్. సో వెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ అస్ నవ్, యు సీ హౌ హోలీ స్పిరిట్ గాడ్ వర్క్స్ ఇన్ అస్. కంప్లీట్గా మన నేచర్ని మార్చేస్తాడు. ఏంటిది అంటే, ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు, ఎ పర్సన్ హూ ఇస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ బీ క్వైట్. You want to make that friendship, you want to know about that person, you want to spend time with that person, you want to share the gospel to that person. అరే నువ్వు చచ్చిపోతే పరలోకం పోవాలి, అది నా ఆశ అని మనం ఆ వ్యక్తితోటి ఎంతో ప్రయత్నం చేస్తాము. బట్ యాక్చువల్ వాట్ వాజ్ అవర్ నేచర్? వీ డోంట్ వాంట్ టు టెల్ టు ఎనీవన్, దట్స్ అవర్ నేచర్. బట్ వెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ అస్, యూ సీ హౌ గాడ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ నౌ లెట్స్ సీ Acts chapter 1 verse 8లో ఇప్పటికి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టెలింగ్ టు ద డిసైపుల్స్ ఏంటంటే, నవ్ యూ హ్యావ్ టు గో టు జెరూసలేం, జుడాయా, సమారియా అండ్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఒక్కసారి శిష్యులను ఆలోచించండి. యేసు ప్రభువా నువ్వు ఏం చెప్తున్నావు? యూ వాంటెడ్ us to go to Jerusalem, the place where they denied you, where they rejected you, they mocked at you, they whipped you, they scourged you, they spit on your face, they put you on the cross, they nailed you on the cross, and you are asking to go and tell about you in the same place. అదే స్థలానికి నువ్వు వెళ్ళి మేము సువార్త చెప్పాలా ఇప్పుడు? జుడాయా, ద ప్లేస్ వేర్ దే రిజెక్టెడ్ యువర్ టీచింగ్స్, నువ్వు చెప్పిన బోధలన్నీ తృణీకరించినారు, అక్కడికి వెళ్ళి మేము సువార్త చెప్పాలా? సమారియా ఈజ్ అ ప్లేస్, ఇట్స్ అన్ అవుట్ క్యాస్ట్ ల్యాండ్, కెన్ ఎనీథింగ్ గుడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ స్థలానికి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి మేము సువార్త చెప్పాలా? అండ్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, డూ యూ వాంట్ us to do this? Are you kidding? What are you saying, Jesus? That's what we say. That's what our nature says. Jerusalem is the place where Peter denied Lord Jesus Christ. Imagine Peter హియరింగ్ దీస్ వర్డ్స్ వెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు, పేతురుని ఒక్కసారి ఆలోచించండి, అక్కడికి వెళ్ళి ఎట్లా చెప్పాలి ప్రభువా, నేను ఇంకో ప్రాంతానికి పంపి, నన్ను ఇంకో ప్లేస్కి నన్ను పంపి. వై డూ వాంట్ మీ టు గో అండ్ టెల్ ద గాస్పల్ ఇన్ జెరూసలేం? దే రిజెక్టెడ్ యూ, దే హ్యూమిలియేటెడ్ యూ, అండ్ ఐ డినైడ్. నేను ద మూమెంట్ వెన్ ఐ ఎంటర్ ఇన్ టు దట్ ప్లేస్, నాకు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను తృణీకరించిన ప్లేస్ అది. ఐ కాంట్ గో టు దట్ ప్లేస్. దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ డిసైపుల్స్. I can't go to that place. I can't minister in that place. I can't share this good news there. But Jesus says you have to go there. You have to go to Jerusalem, you have to go to Judea, you have to go to Samaria, and then you have to go to the ends of the earth. I am commanding you this. You see the complete nature దేవుడు ఎట్లా మార్చేస్తున్నాడు చూడండి. Human nature, we don't want to go. I don't want to go to that place. That was our nature. But when Holy Spirit God is in us, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది? And then He takes over. And then He equips us. He enables us. And the title for this morning ఏంటంటే, as we are empowered by the Spirit of God to be His witnesses. Holy Spirit has come upon you. You will be my witness in Judea, in Samaria, in Jerusalem, and to the ends of the earth.
ఆర్ యు ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఇన్ దిస్ ల్యాండ్? దేవుని కొరకు సాక్ష్యంగా మనం జీవిస్తూ ఉన్నామా? గాడ్ కాల్డ్ యూ, గాడ్ సేవ్డ్ యూ టు బి ఎ విట్నెస్. నువ్వు సాక్ష్యంగా ఉండడానికి దేవుడిని రక్షించుకున్నాడు. అండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ ఆయన కొరకు సాక్షులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. బట్ ఆయన కొరకు సాక్ష్యంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, హీ గ్రాబ్స్ ఎవ్రీ ఆపర్చునిటీ టు రీచ్ ద లాస్ట్. హిల్ నాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్. నేను చెప్పలేను, నాకు వాక్యం రాదు, నేను బోధించలేను. హిల్ నాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్. హీ విల్ గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పల్, టు షేర్ ద గుడ్ న్యూస్. అరే, నా జీవితాన్ని, ఈ కంపు జీవితాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. ఈ దినం నీ జీవితాన్ని జనాలు చూస్తూ ఉంటే నీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడట్లేదేమో. బికాజ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ దగ్గర రావడానికి భయపడుతూ ఉన్నారేమో. నీ సాక్ష్యం కోల్పోయిందేమో. మేబీ యూ లాస్ట్ యువర్ టెస్ట్ మనీ. నీ ఇంట్లో, బయట, స్కూల్లో, కాలేజ్లో, అన్ని ప్లేసెస్లో చెడిపోయి నీ సాక్ష్యం పోయిందేమో. బట్ ఇఫ్ యూ కమ్ టు ద లార్డ్, అండ్ దెన్ గాడ్ కెన్ ఎనేబుల్ యూ అండ్ గాడ్ కెన్ ఎక్విప్ యూ. సో ఈ సాక్ష్యం గురించి డియర్ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో చూసాం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ మనం చాప్టర్ 6 మనం 6వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినాం. హియర్ వి సీ ఎ మ్యాన్ కాల్డ్ స్టీఫెన్, ద ఫస్ట్ మార్టిర్. యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిన యవనస్తుడు. అండ్ హియర్ ఈ స్టీఫెన్. ఈ యాక్ట్స్ చాప్టర్ మనం దేవుడు ఏదైతే చెప్పినాడో ద సేమ్ థింగ్ దే ఫాలోడ్. ఈ డిసైపుల్స్ అందరూ కూడా దే విట్నెస్డ్ ఇన్ జెరూసలేం, జుడాయా. ఫస్ట్ 8 chapters we see they witnessed in Jerusalem, and later on we see they witnessed in Judea. Later on we see they witnessed in Samaria and to the ends of the earth. And that's how God worked through them. So Acts chapter 2, 3, 4, 5, wonderfully God used Peter to deliver the message, and then later on we see so many people added to the church. దాని తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘము కట్టబడుతూ వస్తుంది, దేవుడి కార్యం జరగబడుతూ వస్తుంది. ఆ సమయంలో 6వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. నౌ ఇన్ దీస్ డేస్ when the disciples were increasing in number, a complaint arose there. సంఘంలో ఒక సమస్య వచ్చింది. there was a crisis in the church. ఏంటిది ఆ క్రైసిస్ అంటే, కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు, విడోస్. వాళ్ళే అన్ని పనులు చేస్తూ ఉన్నారు, అండ్ దే వర్ నెగ్లెక్టెడ్. వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనత ఆర్ వాళ్ళకి ఇవ్వాల్సిన పేరు రావట్లేదు. అన్ని వాళ్ళే చేస్తూ ఉన్నప్పుడు దే వర్ నెగ్లెక్టెడ్ ఎట్ దట్ టైం. అండ్ ఆ సమయంలో కొంతమంది వచ్చేసి, వాళ్ళందరూ వచ్చి ఈ శిష్యులకు చెప్తారు. ఆ 12 మందికి వచ్చి చెప్పినప్పుడు, అండ్ ద 12 summoned the full number of the disciples and said, it is not right that we should give up preaching the word of God to serve tables. అక్కడ అసైన్మెంట్ ఏంటిది ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మందిరంలో పని ఎంత జాగ్రత్తగా చేయాలో. ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే, కొంతమంది విద్వరాళ్ళు వాళ్ళు నెగ్లెక్ట్గా ఫీల్ అవుతున్నారు, అంత నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు. ఆ యొక్క కంప్లైంట్ అనేది శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇది మంచిది కాదు, మనం వాక్యాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళి ఆ పనులు చేయలేము. ద డిసైపుల్స్ వాళ్ళు వాక్యం బోధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ పరిచర్యను వదిలిపెట్టి ఆ టేబుల్స్ వేయడం మనం చేయలేము. బికాజ్ అప్పటికే ద చర్చ్ వాజ్ గ్రోయింగ్, సంఘము విస్తరిస్తూ ఉంది. దెన్ ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, దేర్ ఫోర్ బ్రదర్స్, వర్స్ 3, పిక్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ యూ 7 men of good repute, full of the spirit and of wisdom. దేనికోసం ఇది? టేబుల్ సెట్ చేయడానికి. ఒకసారి ఆలోచించండి, దేవుని మందిరంలో పని ఎంత ఎలాగునే చేయాలి. ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద టేబుల్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, అక్కడున్న క్వాలిఫికేషన్ ఏంటిది? గుడ్ రెప్యుటేషన్ ఉండాలి, ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఉండాలి, అండ్ దే హ్యావ్ టు బి ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. డూ వీ హ్యావ్ దీస్ 3 qualities? We are doing everything from here. We are cooking, we are bringing everything to the church, setting up the tables, doing PA system, arranging everything here, wonderful, but do you have these qualities? Are you full of the Spirit this morning? Are you full of wisdom? Do you have good reputation? నీ భర్త ఏం చెప్తుంది నీ గురించి ఉదయకాలం? నీ భార్య ఏం చెప్తుంది నీ గురించి ఉదయకాలం? అన్ని చేసినావు ఇక్కడ, బట్ వాట్ వాజ్ యువర్ టెస్టిమనీ ఎట్ యువర్ హౌస్? యు ఆర్ ప్రీచింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి బోధ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నాం మనం, బట్ నీ ఇంట్లో సాక్ష్యం ఎట్లుంది? యు సీ, జస్ట్ టు సర్వ్ ద టేబుల్స్, దీస్ ఆర్ ద 3 qualities ది ఎర్లీ చర్చ్ అడాప్టెడ్. We are singing, we are doing everything from here, dear friends. Are we really serious about it? Are you really serious about the ministry that God gave you? నువ్వు చిన్న చైర్ దేవుని మందిరంలో ఒక చిన్న పని, ఈ కేబుల్ తీసి నువ్వు అక్కడికి పెట్టినా, దెర్ ఈస్ బ్లెస్సింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు, ఎవరు నిన్ను మాట్లాడకపోవచ్చు, ఎవరు నేను అప్రిషియేట్ చేయకపోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఫర్ గాడ్, ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, గాడ్ ఈజ్ రికార్డింగ్ ఇట్. హీ ఈజ్ వాచింగ్ ఓవర్ ఇట్. ఈయన ఎట్లా చేస్తాడని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈయన ఎట్లా జీవిస్తున్నాడని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మన సాక్ష్యం మంచిదై మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో, దేవునికి ఎంతో సంతోషం తీసుకొని వస్తుంది. అండ్ హియర్ ద డిసైపుల్స్, జస్ట్ టు సెట్ ద టేబుల్స్, they have these 3 qualifications. Just let's examine our lives, dear friends.
మనం ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము. సో ఈ పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు అంటే దే చోస్ స్టీఫెన్ అండ్ దాని తర్వాత వేరే వారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో స్టీఫెన్ అక్కడ మనకు కనపడు దెర్ వాజ్ ఎ క్రైసిస్ ఇన్ ద చర్చ్. సంఘంలో క్రైసిస్ ఉండడం మంచిది. త్రూ క్రైసిస్ గాడ్ మల్టిప్లైస్. గాడ్ వండర్ఫుల్లీ వర్క్స్ ఇన్ ద చర్చ్ డియర్ ఫ్రెండ్స్. సో డోంట్ బీ షాటర్డ్ వెన్ క్రైసిస్ కమ్స్ ఇన్ ద చర్చ్. అమ్మో ఏమైపోయింది సంఘం, ఏమీ కాలేదు, ఇట్స్ ఇన్ హిస్ కంట్రోల్, ఇట్ ఈస్ ఫర్ గుడ్. సో వెన్ క్రైసిస్ అరౌజ్డ్ ఇన్ ది ఎర్లీ చర్చ్ వాట్ హ్యాపెండ్? ఇమీడియట్లీ వి సీ స్టీఫెన్ దేర్. ఎవరయ్యా ఈ స్టెఫెను అంటే యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టిన యవనస్తుడు. విల్ సీ దోస్ ఫ్యూ థింగ్స్ అబౌట్ స్టీఫెన్ నౌ. Acts chapter 1, Acts chapter 6 verse 8. You see Stephen గురించి ఏం చెప్పబడుతుంది చూడ. And Stephen full of grace and power and was doing great wonders and signs among the people. He was full of grace, full of faith, full of the Spirit of God and full of power. And he is full of the God's wisdom. His heart is filled with the word of God. ఈ chapter 7 if you have time I'll give you an assignment. Read Acts chapter 6, 7. రెండే అధ్యాయాలు స్టెఫెన్ గురించి ఉన్నాయి. Acts chapter 6, 7th chapter నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం నుంచి డేవిడ్ గురించి కోట్ చేసుకుంటూ వస్తాడు. అండ్ దెన్ హీ షేర్స్ దిస్ టు ద పీపుల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టెఫెన్కున్న జ్ఞానం పట్టలేకపోయినారు. అంతగా స్టెఫెను దేవుని వాక్యము చేత నింపబడి ఉన్నారు. అందుకే వర్స్ 10లో చూడండి. బట్ దే కుడ్ నాట్ విత్ స్టాండ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిట్ విత్ విచ్ హీ వాస్ స్పీకింగ్. దే కుడ్ నాట్ విత్ స్టాండ్. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నీతో మాట్లాడాలంటే భయపడతారు. Because God's word is in you, His wisdom is in you, He pours out His wisdom in your life. And then ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా they could not withstand before Stephen. He was a young man. యవనస్తుడు ఆయనే, ఉడుకు రక్తము క్రీస్తు కొరకు వాడుతూ వచ్చినాడు. అండ్ దాని తర్వాత వాళ్ళందరూ ఒక ఆలోచనతో ఆయనని పడివేయడానికి ప్రయత్నం చేసి వచ్చినాడు. 15వ వచనం చూడండి. And gazing at him, all who sat in the council saw that his face was like the face of an angel. ఒకసారి తెలుగులో చదువుతారా మాట? మన ముఖం ఎట్లుంటుంది? ఎంత క్రీమ్ పెట్టుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా ఇది వస్తుందా మనకు? ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు అవన్నీ చేయొద్దని కాదు, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. వెన్ వీఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హిస్ లైట్ విల్ షైన్ ఇన్ అండ్ త్రూ అవర్ లైఫ్. అక్కడున్న వాళ్ళందరూ స్టెఫెన్ని చూడలేకపోతున్నారు. గాడ్స్ గ్లోరీ వాజ్ అపాన్ స్టీఫెన్. And chapter 7 anta, he talks about Abraham, he talks about Moses, he talks about Joseph, he talks about David. ఇవన్నీ చెప్పిన తర్వాత now let's turn to chapter 7 verse 54. ఇవన్నీ స్టెఫెన్, see he is filled by the word of God. దయచేసి చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పనిచేస్తూ ఉంటాడో. స్టెఫెన్ ఈజ్ ఫిల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన హృదయంలో దేవుని వాక్యము, ధర్మశాస్త్రం ఇవన్నిటితో నింపబడి ఉన్న వ్యక్తి స్టెఫెన్ను. So when he is filled by the word of God, now Holy Spirit God is working in his life. A young man, he stood before all the people, before the council, before the assembly. He stood before them and then he started preaching the word. ముందు ఎప్పుడు చేయలేదు, బట్ ఎట్లా ప్రీచ్ చేస్తూ వచ్చినాడు? It is God who gave his words. And then verse 55కి వచ్చేసరికి, but the full of the Spirit gazed into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. వాళ్ళందరూ హోల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే పిక్డ్ అప్ ద స్టోన్స్. ఆయనను ఊరు బయటికి తీసుకొని వచ్చినారు, ఆయనను చంపివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దే పిక్డ్ అప్ ద స్టోన్స్ టు కిల్ స్టీఫెన్. వాళ్ళందరూ వచ్చేసినారు. అండ్ నౌ స్టీఫెన్ హీ లుక్ టు ది హెవెన్ ఇన్ ఎ విజన్. ఆయన ఏం చూస్తున్నాడు? నాట్ ద స్కై, జీసస్ స్టూడ్ దేర్ అండ్ దెన్ జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ స్టీఫెన్. వాట్ ఎ జాయస్ మూమెంట్ డియర్ ఫ్రెండ్స్, వాట్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ స్టీఫెన్. A young man stood before the council, stood before people, filled with the Spirit of God, filled with the Word of God, and then challenged everyone, and they all picked up the stones. But here Jesus stood, and in a vision, Stephen could see Jesus, and Jesus is saying, "Well done, my son." Yes, Prabhu, everki levale Stephen ki lesnado. In the New Testament, we see Lord Jesus Christ stood for Stephen. Just imagine Lord Jesus Christ seated at the right hand of the Father. Endi nu lestunavu? Who is coming? Not an angel. He is not an ordinary man. He is the one, a first martyr. He gave his life for me. He is the one who is coming. I am going to stand. I am going to receive him. Is Jesus going to do that for you? How is our testimony at our place? How is our testimony in our house? How is our testimony in the church? Let us examine, dear friends. He called you. He saved you. He redeemed you. He is guiding you. Every day he is sustaining your life.
but are you filled by the Spirit of God? A person who is filled by the Spirit of God, Jesus rejoices over him. Heaven rejoices over him. Heaven is longing. అందుకే దేవుని వాక్యంలో ఏముంటుందంటే, ఎవరైనా యవనస్తులు ఆర్ ఎల్స్ కొంతమంది ఎర్లీగా చనిపోతే వెన్ గాడ్ కాల్స్ దెమ్, దేవుని వాక్యంలో కొన్ని దగ్గర ఏముంటుంది అంటే, దేవుడు కోరుకొని వాళ్ళని పిలుచుకున్నాడు. బికాస్ గాడ్ ఈజ్ సో ప్లీజ్డ్ విత్ దర్ లైఫ్స్. God is so pleased with their ministry. God is so pleased with the way they lived. God is so pleased that they are filled by the Spirit of God. And heaven is waiting, I want this person. అరే నాకైనా పరలోకంలో కావాలి, నాతో ఉండాలి, నన్ను ఆరాధించాలి అని పరలోకం వెయిట్ చేస్తూ ఉంటుంది. But how is our testimony? Do we have that longing? Do we have that desire that, Lord, I want to be with you, Lord. I want to be in your presence, Lord. I want to be like Stephen, Lord. I want to be filled by the Spirit of God, filled by the Word of God. నేను చచ్చిపోతే నువ్వు ఇవ్వాలి ప్రభువా. Do we have that desire, dear friends? Do we have that urge? And that's the witness that Jesus wants us to be. That's how Jesus wants us to live our life. When we are filled by the Spirit of God, heaven rejoices over it. When you are filled by the Spirit of God, you are filled by the Word of God. When you are filled by the Word of God, your life is fully controlled by God. There will be harmony in your house. There will be harmony in the church. There will be harmony at your workplace. And when you talk to people, they will rejoice. They will spend time with you. They will long to spend time with you. అలాంటి ఆశ మనకున్నదా? దేవుడు అంటున్నాడు, God gave this wonderful promise to us, dear friends. Acts 1:8 is a promise that God gave us. And He is reminding us, when the Holy Spirit has come upon you, I want you to be my witness. When we think about faith, dear friends, many times Vishwasamu anangane, we only think, yes, I believe in God, I trust in God. That's only one side of the coin. On the other side, can Christ count on you? Are you faithful in your ministry? Are you faithful in your family life? Are you faithful in your church life? Are you faithful at your workplace? On one side, you are చాలా చెప్పుకుంటున్నావు నీ గురించి, దేవుని నమ్మినా దేవుడు చేస్తాడు, ఊతపదం అయిపోయింది నీకు. బట్ దేవుడు నేను నమ్మట్లే. Because your life is kampu this morning. You are in that pit this morning. And God is not pleased with it. నువ్వు నా కొరకు సాక్ష్యం, అరే వద్దు, నువ్వు నా కొరకు సాక్ష్యంగా వద్దు అంటాడు కొందరిని దేవుడు చూసి. అలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు. అదేంటి, ఆయన క్రైస్తవుడే కదా, దేవుడు ఆయనలో ఉన్నాడు కానీ ఆయనకు అధికారం ఇవ్వట్లే. He's not filled by the Spirit of God. He's not controlled by the Spirit of God. He's just living his own life. He don't care the person that I send in his life. He don't care the church that I gave him. He don't care the job that I gave. He don't see the blessing that I did in his life. ఆయన నా గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. Yes, Holy Spirit, God is in you. అవే మనం చెప్పుకుంటూ వెళ్తాం కానీ, and God says you are a hypocrite, big hypocrite. So before I close this, dear friends, when we think about church, the first church, I want you all to remember this. మొదటి సంఘము నీ ఇల్లు. Your house is the first church. If you are not faithful in your house, what all you do in the church is hypocrisy. If you are not faithful in your house, in your family that God gave, your wife, your husband, your children, this is your first church. If you are not faithful there, as a man, if you are not filled with the Spirit of God to teach your children, to teach your wife, and to depend on God, దేవుని వాక్యం చదవడానికి నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా నువ్వు లేకపోతే, దేవుని మందిరంలో మనం చూస్తూ వచ్చినాం కదా, Acts chapter 6, in order to serve the tables, you have to be filled by the Spirit of God. So now imagine, you are not at peace in your family, you come and preach here. Do you think God is happy with it? Heaven says, అరే ఇది ఎప్పుడు ఆపేస్తాడో, I just want him to stop. You come and arrange all these things. Do you think God is happy with all those things? You are sleeping in sin. You are enjoying in sin. You slept in sin. Whole week you slept in sin. Whole week you disobeyed me. Do you think by doing all these things God is pleased? Every work is done. Wonderful గా అయిపోయింది. మన ఆడియో కూడా బాగుంది ఇప్పుడు. But God is not pleased with it. If you are not at peace in your family, what we do on Sunday is hypocrisy. God hates hypocrites. నీ ఇంట్లో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు ఎవరితో ఉన్నా నిన్ను క్రైస్తవురాలను గుర్తిస్తున్నారు అసలు? కెన్ దే టెస్టిఫై దట్ షీ ఈజ్ ఎ స్పిరిచువల్ పర్సన్? కొంతమంది కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటే భయం అనిపిస్తుంది, ఆమెను బట్టి నేను దేవుని దగ్గర రాలేకపోతున్నాను అంటారు. బికాస్ ఆఫ్ దట్ పర్సన్ ఐమ్ అనేబుల్ టు కమ్ టు క్రైస్ట్, బికాస్ ఆఫ్ అ టెస్ట్ మనీ, బికాస్ ఆఫ్ హిస్ టెస్ట్ మనీ. యు సీ ఎంత హిండ్రెన్స్గా మనం ఉన్నామో.
అండ్ ద సేమ్ పర్సన్ వాళ్ళెవరు? దే ప్రీచ్, దే స్పీక్, దే ప్రే, దే డూ ఆల్ దోస్ థింగ్స్. రిచువల్గా దే ఆర్ ద బెస్ట్. బట్ యు ఆర్ ఎ బిగ్ హిండ్రన్స్ ఫర్ ద లాస్ట్ సోల్స్. సో లెట్ us come to the Lord this morning. Let's read that verse once again and then we'll enter into the communion time. 107 Psalm verse 17 అనుకుంటా. ఒక్కసారి చదువుకుందాం. 107:17 వచనం. 17 and 19 ఎవరైనా చదువుతారా దయచేసి? మళ్ళీ ఒకసారి తెలుగులో సాయం చేస్తారా? 107, 17 and 19. ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. ఒకవేళ బుద్ధిహీనతలో నువ్వు ఆ స్థితిలో ఉండి దేవునికి విరోధంగా పనిచేస్తూ వచ్చినవేమో. ఈ ఉదయకాలం ప్రభు వలలో పాల్పొందక ముందు వాళ్ళు ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టినారో ఆయన విడిపించినాడో, నిన్ను ఈ ఉదయకాలం దేవుడు విడిపించాలని ఇష్టపడుతున్నాడు. He wants to deliver you from your case. He wants to deliver you from the clutches of sin. Are you willing to come to him?